అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. బెంగళూరు సిటీ మల్లేశ్వరంలో ఉన్న 17వ శతాబ్దానికి చెందిన కాడు మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఈరోజు నేను మీకు చూపించబోతూ ఉన్నాను. బెంగళూరులో ఉన్న ఇంకొక ఓల్డెస్ట్ టెంపులే ఈ కాడు మల్లికార్జున స్వామి ఆలయం. కాడు అంటే కన్నడలో ఫారెస్ట్, అడవి అని అర్థం. సో అక్కడ వెలసిన మల్లేశ్వర స్వామి కాబట్టి ఆయన్ని కాడు మల్లేశ్వర స్వామి గాను, కాడు మల్లికార్జున స్వామి గాను భక్తులు పూజిస్తూ ఉన్నారు. ఇక్కడ శివలింగం స్వయంభుగా వెలసిందని నమ్మకం. ఈ టెంపుల్కి 2-3 దారులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక దారిలోంచి వెళ్తున్నాం. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్లో అట్లా చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. నాకు ఈ టెంపుల్ తప్పకుండా వెళ్ళాలి అని అనిపించింది. సో నిజంగానే అక్కడికి వెళ్ళాక అనిపించింది ఇది నిజంగా ఫారెస్ట్లోనే ఉంది అన్నట్టు. అట్లానే ఉంది, ఇప్పటికీ అట్లానే ఉంది. ఎందుకంటే ఫుల్ చెట్లు, చాలా బాగుంది చూసేదానికి. ఇప్పటికీ ఆ గ్రీనరీ చెక్కు చెదరకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం మెయిన్ రాజగోపురం నుంచి లోపలికి వెళ్దాం. ఈ రాజగోపురం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇట్లా మనం కింద నుంచొని ఇట్లా పైకి చూస్తే మన తల మొత్తం పైకెత్తాలి. అంత ఎత్తులో, అంత అద్భుతంగా చాలా బాగుంది. ఇక్కడ ఈ మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఈ లెఫ్ట్ సైడ్లో అంతా ఈ కార్వింగ్ అంతా చేసింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి చూడండి ఎంత ఎత్తు కనిపిస్తుందో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందులో ఈవినింగ్ వెళ్ళేసరికి ఆ లైట్స్ అవన్నీ చూసేదానికి కూడా చాలా చాలా బాగుంది. అలా పైకి వెళ్ళి అంటే మెట్లెక్కి పైకి వెళ్తే మనం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ మెట్లెక్కి పైకి వెళ్ళేటప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కనుక చూసామంటే, అంటే మెట్లు ఎక్కక ముందే లెఫ్ట్ సైడ్ కనుక చూసామంటే మనం ఇక్కడ నాగప్రతిష్టలన్నీ ఉంటాయి. అది కూడా చెట్ల మధ్యలో. చాలా ఎలా చెప్పాలంటే అంత అద్భుతంగా, అంత ప్రశాంతంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం ఇట్లా మెట్లు ఎక్కక ముందు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఈ నాగప్రతిష్టలన్నీ కనిపిస్తాయి. మేము వెళ్ళింది ఈవినింగ్, సో కొంచెం చీకటి పడిపోతుందని ఫస్ట్ మేము ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని పైకి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా. ఆ సాయంత్ర సమయం అలా అలా చెట్లు, పిట్టలు, కిలకిల రావాలు, ఇవన్నీ అసలు ఎంత డివైన్ ఫీలింగ్ అంటే చాలా బాగుంది. మీరు తప్పకుండా ఇక్కడికి ఒకసారి విజిట్ చేయాలి, అంటే మీకు వీలుంటే. చూస్తున్నారు కదా ఎన్ని నాగ ప్రతిష్టలు చేస్తున్నారో అక్కడ. సో అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాను అనమాట. అంటే మనం పైకి వెళ్తే కిందకు వచ్చినప్పుడు మళ్ళీ చీకటి పడిపోతే ఇక్కడ చూడలేమేమో అనుకోండి. ఫస్ట్ మేము ఇక్కడికి విజిట్ చేసుకొని మళ్ళీ పైకి ఎక్కామన్నమాట. ఇక్కడ మేము లెఫ్ట్ సైడ్లో ఒకళ్ళు కూర్చోన్నారు. అక్కడ చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు కాకరకాయతోటి దీపం పెడుతున్నారు. అది ఏంటో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం గోల్డ్ కలర్లో అసలు ఎంత బాగుందంటే, ఈవినింగ్ అయిపోయింది, అక్కడక్కడ లైట్స్ వేసున్నారు. సో కలర్ అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. స్వామివారికి ఎదురుగ్గా ఆ నందీశ్వరుడు క్యూట్గా కూర్చొని, అండ్ ఆ నందీశ్వరుడి ముందు భక్తులు దీపాలు పెట్టి అసలు ఎంత బాగుందో. ఆ సాయంత్రం చెప్పలేనంత అందంగా అనిపించింది నాకు. స్వామివారిని తదేకంగా చూస్తూ ఉన్న నంది ముందు భక్తులు వెలిగించిన దీపాలు, పక్షుల సౌండ్స్, ఇవన్నీ అసలు చాలా చాలా ప్రశాంతంగా మనసుకి చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 to మధ్యాహ్నం 12 వరకు, అండ్ ఈవినింగ్ 5:30 నుంచి 9 వరకు అంట. ఈ టెంపుల్ అంతా కూడా ద్రవిడియన్ స్టైల్లోనే నిర్మించారు. అండ్ ఇక్కడ మనం మల్లికార్జున స్వామితో పాటు పార్వతీదేవిని, గణపతిని, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని, కాలభైరవుని, దక్షిణామూర్తిని, దుర్గాదేవిని, చండికేశ్వరుడిని, అలాగే నవగ్రహాల్ని దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయానికి పక్కపక్కనే మనం గంగమ్మ దేవిని, నరసింహస్వామి ఆలయాన్ని, నందీశ్వర ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. పక్కనే ఉంటాయి ఇవి. సో అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ వీడియోస్ కూడా నేను మీకు పెడతాను.
ఇక్కడ ఆలయానికి వచ్చే భక్తులు చాలామంది కూడా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉండడం కోసం అండ్ సక్సెస్ కోసం, అలాగే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు సంతానం కావాలి అని కోరుకొని ఇలాగా వస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. సో ఇదన్నమాట కాడు మల్లేశ్వర స్వామి దేవస్థానం విశేషాలు. ఇప్పుడు జస్ట్ ఆ పై నుంచి మనం మెట్లు దిగకముందే ఇట్లా లెఫ్ట్ సైడ్లో వెళితే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. అండ్ ఇక్కడ సిద్ధి వినాయకుడు, అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ కనకదుర్గమ్మ కూడా వెలసి ఉన్నారు. సో ఈ ఆలయాన్ని కూడా దర్శించుకొని మనం కిందకి వెళ్ళిపోయేటప్పుడు పక్కనే ఉన్న నరసింహస్వామి ఆలయాన్ని, గంగమ్మ దేవస్థానాన్ని, అలాగే నందీశ్వర స్వామి ఆలయాన్ని కూడా, దక్షిణముఖ నంది టెంపుల్ కూడా ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. సో దాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ వీడియోస్ అన్నీ కూడా సపరేట్గా నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇంతవరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బెంగళూరులోనూ మీ ఫ్రెండ్స్ అందరితోటి కూడా షేర్ చేసుకోండి ఈ వీడియోని. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో.